అందరికీ నమస్కారం. అమ్మ సైలెంట్ అమ్మని మాట్లాడమని చెప్పాలి అసలు. సో రామ్మోహన్ గారు ఇప్పటికీ మనకు చాలా ఎక్స్టెన్సివ్గా చెప్పిండు. చాలా విషయాలు అంటే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎండాకాలం అయిపోతుందమ్మా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఎండాకాలం. ఇంకో 10 రోజులకి అయిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాల్సింది వర్షాకాలం. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి మనకు ఇబ్బంది పడడానికి. ఎండాకాలంలో వడదెబ్బ ఒకటే ఉంటుంది అంతే కదమ్మా, కానీ వర్షాకాలంలో చాలా ఉంటాయి. ఒకటి ఏంది, ఆ వాతావరణ మార్పులు, మనకు గాలిలో తేడా వస్తుంది కదా, చల్లగా అవుతుంది వాతావరణం, దానివల్ల వచ్చే జబ్బులు, నెక్స్ట్ నీళ్ళ వల్ల వచ్చే జబ్బులు, నెక్స్ట్ ఈ దోమలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో వచ్చే జబ్బులు. వాతావరణంలో మార్పుల వల్ల మనకి ఏమొస్తుంది అమ్మ, జలుబు రావడం, దగ్గు రావడం. ఆల్రెడీ ఎవరైనా టీబీ పేషెంట్లు ఉన్నా, ఆస్తమా వాళ్ళు ఉన్నా, ఊపిరితిత్తులతో బాధపడతారు కదా నంజుతోని, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడడం జరుగుతుంది. టీబీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అందరు దగ్గర ఉంటారు కాబట్టి. ఎవరికైనా ఉంటే వేరే వాళ్ళకి వస్తుంది. అది కాక వర్షాకాలం మన నీళ్ళ వల్ల ఏమొస్తుంది, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వర్షం డయేరియా, జిగట, బంకబాయి